వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది ప్రశాంత్ వర్మ తెరకెక్కించినటువంటి హనుమాన్ సినిమా. మరి హనుమాన్ సినిమాకి కొనసాగింపుగా జై హనుమాన్ సినిమా రాబోతుంది. మరి ఈ జై హనుమాన్ సినిమాలో కన్నడ స్టార్ హీరో అయినటువంటి రిషబ్ శెట్టి ఇందులో హనుమంతుడి పాత్ర చేస్తూ ఉన్నారు. సో మరి అంతేకాకుండా రానా కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు మనకు తెలిసిందే. మరి అశ్వత్థామ క్యారెక్టర్లో రానా చేస్తున్నారు అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. అయితే రానా మరి బాహుబలి సినిమాలో ఏ విధంగా కనిపించారో మన అందరికీ తెలిసింది. మరి ఈ సినిమాలో అశ్వత్థామగా ఏ విధంగా కనిపించబోతున్నారు, అసలు ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టిని ఏ విధంగా చూపించబోతున్నారు, ఆంజనేయుడుగా ఇటు రానాని ఏ విధంగా ప్లాన్ చేశారంటే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే జై హనుమాన్ సినిమా గురించి ఈ మధ్య ఏమీ అప్డేట్ రాలేదు అని చెప్పి నిరాశలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జై హనుమాన్ సినిమా గురించి ఎవరైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. సో అది ఏంటో చూసుకునే ముందు అసలు హనుమాన్ సినిమా ఏ విధంగా సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తేజ సజ్జా నటించినటువంటి ఆ సినిమా చిన్న సినిమా వచ్చి మిగతా సినిమాలన్నింటినీ, స్టార్ హీరో సినిమాలన్నింటినీ కూడా బీట్ చేసి 100 కోట్ల కలెక్షన్లో చేరింది సినిమా. హనుమాన్ మరి ప్రశాంత్ వర్మ హనుమాన్కి కొనసాగింపుగా జై హనుమాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఎస్పెషల్గా రిషబ్ శెట్టి మీదే అందరి ఫోకస్ ఉందని చెప్పుకోవచ్చు. మరి హనుమంతుడి పాత్రలో ఏ విధంగా రిషబ్ శెట్టి నటిస్తారు అని చెప్పి అందరూ అనుకున్నటువంటి టైంలో మూవీ టీం మళ్ళీ రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని చెప్పినటువంటి ఆ అనౌన్స్మెంట్తో ఇంకా ఇదొక మాస్ ట్రీటే ఈ సినిమా అని చెప్పి అందరూ ప్రేక్షకులు, అభిమానులందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే అటు రిషబ్ శెట్టి ఇటు రానా కూడా కీలక పాత్రలో చేస్తున్నారంటే ఈ సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే మరి ఈ జై హనుమాన్ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం, ఒక స్పెషల్ రోల్ కోసం ప్రస్తుతం డీసీ సినిమాతో బిజీగా ఉన్నటువంటి వామిక గబ్బు ఈ ప్రాజెక్ట్లో భాగం కానుందట. మరి వామిక అటు డీసీ సినిమాలో చంద్ర పాత్రలో చాలా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమాలో భాగం అవ్వడం కూడా ప్రత్యేకంగా ఉంది. సో నెక్స్ట్ షెడ్యూల్లో, అంటే ఇప్పుడు జై హనుమాన్కి సంబంధించినటువంటి నెక్స్ట్ షెడ్యూల్లో ఆమె భాగం కాబోతున్నారు, ఈ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అంటూ కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనా మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా మనం దేన్ని నమ్మలేం. సో త్వరలోనే మూవీ టీం కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తుందేమో, వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.